తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న డేటా వార్ హైకోర్టు మెట్లెక్కింది. నిన్న రాత్రి నుంచి ఐటీ గ్రిడ్ కంపెనీలో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై ఐటీ గ్రిడ్ సంస్థ డైరెక్టర్ అశోక్ హైకోర్టును ఆశ్రయించారు. తమ సంస్థలో పనిచేస్తున్న 4 ఉద్యోగులు కనిపించడం లేదంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. భాస్కర్, ఫనీ, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ కనిపించడం లేదంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రవితేజ లైవ్లో అందిస్తారు. రవితేజ, చెప్పండి, వాళ్ళు పిటిషన్ కూడా వేయడం జరిగింది, మరి ఏంటి తాజా అప్డేట్స్? ఏపీ పోలీసులు కాసేపు హైడ్రామా సృష్టించారు. లోకేష్ ని ఒకవేళ ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన సాక్ష్యాధారాలు తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏపీ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ ని అదుపులోకి తీసుకోకుండా ముందుగానే తెలంగాణ పోలీసులు అంటే ఇటు సైబరాబాద్ పోలీసులు ముందుగానే డీసీపీ మాదాపూర్, అడిషనల్ డీసీపీ మాదాపూర్ ప్రస్తుతం లోకేష్ ఇంటికి చేరుకొని లోకేష్ ని ముందుగానే అదుపులోకి తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఎందుకంటే ఐటీ గ్రిడ్ లో అక్రమాలు సాగుతున్నాయి, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి డాటా ప్రైవేటు వ్యక్తులు ఆపరేట్ చేస్తున్నారు. 2019లో రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి జాబితా మొత్తం ఇక్కడ నుంచే కూడా ఆపరేటింగ్ జరుగుతుంది. ఓట్ల తొలగింపు చర్యలు కూడా హైదరాబాద్ మాదాపూర్ కేంద్రంగా జరుగుతుందనేది కూడా పక్కగా ఆధారాలతో సహా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించడము, ఆ తర్వాత కొన్ని ఎవిడెన్స్ ని కూడా పోలీసుకి సమర్పించడంతో మాదాపూర్ పోలీసులు కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి పోలీసులు కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి హిందూ ఫార్చ్యూన్ విల్లాస్ ఏరియాకి చేరుకొని లోకేష్ ని మొదటగా అదుపులోకి తీసుకునే ప్రయత్నంగా ఇంట్లోకి వెళ్లి లోకేష్ రెడ్డిని కాసేపు ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది. అంతలోనే తెలంగాణ పోలీసులు స్పాట్ కి రావడము, తెలంగాణ పోలీసులు వచ్చారని తెలుస్తున్నటువంటి ఏపీ పోలీసులు ఇక్కడ నుంచి కూడా వెనుదిరగడము, ఆ తర్వాత తెలంగాణ పోలీసులు లోకేష్ ఇంట్లోకి వెళ్లి ఎవరిని కూడా మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఫిర్యాదుదారులు కాబట్టి మీరు ధైర్యంగా రోడ్డు మీద తిరిగేటువంటి హక్కు మీకుంది కాబట్టి ఎవరికి కూడా సమాధానము మీరు నేరుగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా అతనికి ఒక ధైర్యాన్ని చేకూరుస్తూ మాదాపూర్ పోలీసులు ఇంతకు ముందే లోకేష్ ని కుకట్పల్లిలో నుంచి తీసుకెళ్లి తిరిగి పోలీస్ స్టేషన్ కి తెలియజేయడం జరిగింది. ఈ ఐటీ గ్రిడ్ వ్యవహారానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒక పక్క సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ ఐటీ గ్రిడ్ సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎంతమంది ఉద్యోగులు దీంట్లో పనిచేస్తున్నారు, దేన్ని లక్ష్యంగా చేసుకుని ఐటీ గ్రిడ్ కార్యకలాపాలు సాగుతున్నాయి, లోకేష్ రెడ్డి ఆరోపించిన విధంగానే ఏపీకి చెందినటువంటి ఓటర్ లిస్ట్ ప్రక్రియ ఇక్కడ నుంచి తొలగించే కార్యక్రమాలు జరుగుతున్నాయా, సంక్షేమ పథకాలు ఏదైతే తెలంగాణ టీడీపీ ఏర్పాటు చేసినటువంటి నూతన యాప్ ద్వారా ప్రజల సమస్యలకు సంబంధించి ఎవరైతే అనుకూలంగా స్పందిస్తున్నారో ఎవరైతే వ్యతిరేకంగా స్పందిస్తున్నారో వారి అందరికీ సంబంధించినటువంటి డాటా ప్రైవేట్ ఆర్గనైజేషన్లు ఈ రకంగా మెయింటైన్ చేస్తున్నారనే దానిపై కూడా ఇప్పటికే కొన్ని పోలీసులు కీలక సాక్ష్యాధారాలను కూడా సేకరించడం జరిగింది. ఈ ఐటీ గ్రిడ్ కంపెనీ నిజంగానే టీడీపీకి దగ్గరగా పనిచేస్తుందా, నిజంగానే ఓటర్లను తొలగించే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారా, ఇక్కడ 300 మంది ఉద్యోగులు ఈ ఐటీ గ్రిడ్ కంపెనీలో ఏ రకమైనటువంటి వర్క్ చేపడుతున్నారనే దానిపై కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. కాబట్టి నిన్న నుంచి కూడా ఈ కేసుని ఏ విధంగా తారుమారు చేయాలి, ఈ కేసులో తమ ప్రభుత్వ ప్రతిష్టను బయటికి పడకుండా ఏదైతే ఈ ప్రైవేట్ గా ఉన్నట్టు ప్రభుత్వానికి చెందినటువంటి డాటా ఒక ప్రైవేట్ వ్యక్తులు ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఈ వ్యవహారం బయటికి తెలియకుండా ఇంకా పూర్తి సభ్య సమాజానికి తెలియకుండా ఏ రకంగా జాగ్రత్త పడాలి, ఆ కంప్లైంటర్ ని ఏ రకంగా బెదిరియాలి, అతను ఏ రకంగా అరెస్ట్ చేయాలి అనేది ఒక దిశగా మాత్రం ఏపీ పోలీసులు అనేక ప్రయత్నాలు నిన్న నుంచి కూడా కంప్లైంటర్ ని ఒక భయభ్రాంతాలు గురి చేసేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రాజు, థ్యాంక్ యూ రవితేజ.